ప్రెజెంట్ తెలంగాణ బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు తెలంగాణ కాషాయంలో కార్యకర్తల తాజా పరిస్థితి అలానే ఉంది. మొన్నటి వరకు పెనం మీద ఉన్న తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగానే కనిపిస్తోంది. ఏరికోరి అధిష్టానం ఎంపిక చేసిన రామచంద్రరావును ఎమ్మెల్యేలు ఎంపీలు లెక్క చేయటం లేదట. కీలక సమీక్షలకు డుమ్మా కొడుతున్నారని కూడా తెలుస్తోంది. మరి ఇదే తీరు కొనసాగితే బీజేపీ పరిస్థితి అసలు ఏంటి? అధ్యక్షుడిని లెక్క చేయకపోతే పార్టీ క్రమశిక్షణ తప్పినట్లేనా? ఎంపీలు ఎమ్మెల్యేలు అసలు రామచంద్రరావుకు ఎందుకు గౌరవం ఇవ్వటం లేదు? తెలంగాణలో బీజేపీ అధిష్టానం మొత్తానికి లైట్ తీసేసుకుందా? ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాదని డిసైడ్ అయిపోయిందా? తెలంగాణలో కాషాయానికి ఫ్యూచర్ అసలు ఉందా లేదా? దీని గురించి డిస్కస్ చేద్దాం. సార్, తెలంగాణ బీజేపీకి సంబంధించి రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు చూసాం అంతర్గతంగా వీళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, కొన్నిసార్లు అది బహిర్గతం కూడా అవుతూ వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా కూడా ఇటు రామచంద్రరావుకు అసలు గౌరవం ఇవ్వకపోవడం దీన్ని చూస్తున్నాం. అంటే బీజేపీ స్టాండ్ అసలు ఎలా ఉంటుంది? మనం ఇటు నార్త్లో చూసుకుంటే ఒక స్ట్రాంగ్ స్టాండ్ ఉన్న బీజేపీ లాంటి పార్టీ ఇక్కడికి వచ్చేసరికి అంతర్గతంగా వీళ్ళు కొట్టుకోవడం అనేది ఎలా చూడాలంటారు? ఇది రామచంద్రరావుతో స్టార్ట్ అయింది కాదు, రామచంద్రరావుతో ఎండ్ అయ్యేది కాదు. ఇది రామచంద్రరావు వల్లనే జరిగేది కాదు. సో వై బ్లేమ్ రామచంద్రరావు? సో ఆయన వల్లనే పుట్టింది ఈ సమస్య అనుకుంటే పొరపాటు. రామచంద్రరావు అధ్యక్షుడిగా లేనప్పుడు జరిగింది. దీనికి మూలము పార్టీ హైకమాండ్. పార్టీ హైకమాండ్ ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. మీకు ఇది ఇక్కడగా స్టార్ట్ అయింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జరుపుతుంటే పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన వచ్చి అప్పటికి ఇంకా కాంగ్రెస్ కోలుకోని పరిస్థితుల్లో, మీకు రేవంత్ రెడ్డి ఇంకా దూసుకురాని పరిస్థితుల్లో, దుబ్బాక హుజురాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తున్న తరుణంలో ప్రజా సంగ్రామ యాత్ర అర్ధాంతరంగా ఆపేశారు. హైకమాండ్ ప్రమేయం లేకుండా జరిగిందా? బండి సంజయ్ అధ్యక్షుడు కదా అప్పుడు రామచంద్రరావు లేడు కదా. రామచంద్రరావు పాపం కాదు కదా ఇది. మరి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర అర్ధాంతరం ఎందుకు ఆపారు? ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. మళ్ళీ రెండవ సమస్య, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఒక ఊపులో ఉన్నాడు. నరేంద్ర మోడీ పార్టీ జాతీయ కార్యవర్గంలో బీజేపీ ఎక్కడెక్కడైతే ప్రతిపక్షంలో ఉందో వాళ్ళందరూ తెలంగాణ వచ్చి నేర్చుకోండి, ఇక్కడ ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ నాయకత్వంలో ఎట్లా చేస్తున్నారో చూడండి అని మోడీ చెప్పాడు. చెప్పి బండి సంజయ్కి ప్రత్యేకంగా ఒక ప్రజెంటేషన్ ఇప్పించాడు. సడన్గా ఈటల నాయకత్వంలో పెద్ద క్యాంపెయిన్ నడిచింది. బీజేపీ అధిష్టానం ఇలాంటి క్యాంపెయిన్కు తల వంచింది. క్షేత్రస్థాయి పరిస్థితుల అంచనా లేదా? ఇలాంటి క్యాంపెయిన్ బీజేపీ స్వభావానికి విరుద్ధం కాదా? ఒక నాయకునికి వ్యతిరేకంగా మరో నాయకుడు క్యాంపెయిన్ చేయడాన్ని బీజేపీ కల్చర్ అంగీకరిస్తుందా? అందులో అసలు సీజన్ హిందుత్వవాది అయినటువంటి బండి సంజయ్ని పక్కకు పెట్టి బీజేపీ ఏం చేయదలుచుకుంది? సో ఇది రెండవ సమస్య. అని బండి సంజయ్ని ఆపేశారు. అందుకే మీకు బీజేపీ జాతీయ కార్యక్రమం సంబంధించి 119 సీట్లకు జాతీయ నాయకులు పోతే అందరినీ ఇవే ప్రశ్న అడిగారు, బండి సంజయ్ని ఎందుకు తీసేశారని. మరి పోనీ బండి సంజయ్ని తీసేసి ఏం చేశారు? బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు, పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని చేశారు. ముఖ్యమంత్రిగా బీసీని చేస్తామన్న కాన్ఫిడెన్స్ ప్రజలకు ఎలా కలుగుతుంది? బీసీ నాయకులైన బండి సంజయ్ని తీసేసి మీకు కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్ చేసి మేము ముఖ్యమంత్రి మాత్రం బీసీని చేస్తామంటారు. అది ఎలా నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? పోనీ తర్వాత ఎన్నికలైనకి ఏం చేశారు? మీకు శాసనసభలో పార్టీ నాయకుడిగా మీకు మహేశ్వర్ రెడ్డిని చేశారు, మీకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు చేశారు. బీసీలు ఎక్కడ పోయారు? మరి బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎక్కడ పోయింది? మీరు పార్టీ శాసనసభలో నాయకుడు బీసీ కాదు, రాష్ట్ర అధ్యక్షుడు బీసీ కాదు, మీరు మరి బీసీ నినాదం ఇచ్చారు, ముఖ్యమంత్రి ఎక్కడ పోయింది? దీనికి ఆన్సరే ఉందా? సో ఇలా ఒక్కటి కాదు కదా బీజేపీ అధిష్టానం చేస్తున్నటువంటి తప్పులు. సో పార్టీని ఇక్కడ గ్రూప్ తగాదాలు ఉన్న సంగతి అధిష్టానం తెలియదా? మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈటల బండి సంజయ్ల మధ్య ఘర్షణ బజార్న పడ్డది కదా. బండి సంజయ్ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించడం, ఈటల దానికి అగ్గి మీద గుగ్గిలం కావడం, లైవ్ టెలికాస్ట్ ఈటల ఇంటి ముందు హుజురాబాద్ కార్యకర్తల నిరసన, దాంట్లో బండి సంజయ్ని ఉద్దేశించి పరోక్షంగా దాదాపు ప్రత్యక్షంగా అన్న మాటలు, ఆఖరికి ఈటల బయటికి వచ్చి నా కొడక బివేర్ అని అన్నది. ఇది మరి ఎవరికి అధిష్టానం ఏం చేసింది? అధిష్టానం ఎవరిని తగ్గించగలిగింది? ఈటల ఏం చేయలేకపోయింది, బండి సంజయ్ ఏం చేయలేకపోయింది కదా. సో మరి ఆ పార్టీలో క్రమశిక్షణ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రాజాసింగ్ పైన అయితే వేటేశారు,
మరి మిగతా వాళ్ళ పైన ముట్టుకోగలుగుతున్నారా? సో ముట్టుకోలేనటువంటి దుస్థితి తీసుకొచ్చారు. ఐదవది, పార్టీ నాయకులు బహిరంగంగానే ఏంటి నరేటివ్, బండి సంజయ్ అంటాడు హిందుత్వంతోనే మేము దేశంలో 3వ సారి అధికారంలోకి వచ్చాం, తెలంగాణలో కూడా హిందుత్వంతోనే అధికారంలోకి వస్తామని సంజయ్ అంటాడు. ఈటల రాజేందర్ కులం మతం అనే డివిజన్ తెలంగాణలో పనిచేయదు, తెలంగాణ లక్షణాల విధానం అది కాదు అని ఆయన అంటాడు. అంటే బీజేపీకి అసలు నరేటివ్ లేదు. మీకు హిందుత్వంతో తెలంగాణలో పవర్లోకి వస్తామా, డెవలప్మెంట్తో పవర్లోకి వస్తామా, రెండు కలిపి వస్తామా, అసలు దెర్ ఇస్ నో నరేటివ్ ఫర్ బీజేపీ. ఏమని చెప్పాలి బీజేపీ ప్రజలకు? సో నరేటివ్ లేని పరిస్థితికి కారణం ఎవరు? జాతీయ నాయకత్వం ఒక డైరెక్షన్. బీజేపీ ఇది పవర్ఫుల్ హైకమాండ్ ఉన్న పార్టీ. జాతీయ నాయకత్వానికి హిందీ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులు అర్థమైనట్లుగా సౌత్ ఇండియన్ స్టేట్స్లో పార్టీ పరిస్థితులు బీజేపీ జాతీయ నాయకత్వం మోడీ అమిత్ షాలకు అర్థం కావడం లేదు అనుకోవాలా? సో దీనికి ఆన్సర్ లేదు కదా మీకు. మీరు ఆరవది, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు కోఆర్డినేషన్ లేదు. ఇప్పుడు మీరు చెప్పింది ఎమ్మెల్యేలు సమీక్షలు పెడితే రామచంద్రరావు హాజరు కావడం లేదని, ఎమ్మెల్యేలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కూడా పెద్ద గ్యాపు. రాష్ట్ర పార్టీ కార్యాలయ అనుమతి, పార్టీ వాళ్ళ రాష్ట్ర కార్యాలయంలో పెట్టద్దంటే వాళ్ళు బయట పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. సో పార్టీ అసలు ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎవరు పెట్టాలన్న దాంట్లో కూడా కన్ఫ్యూజను. సో ఈ గందరగోళం కనబడుతుంది కదా. సో ఇన్ని రకాల గందరగోళం ఉంటే తెలంగాణలో బీజేపీ ఎలా బాగుపడుతుంది మీకు? అందుకే మీకు అరవింద్ చాలా అద్భుతంగా ప్రశ్న అడిగాడు, ధర్మపురి అరవింద్. మాకు 2014లో 5 సీట్లు వచ్చాయి, 2018లో 1 సీట్ వచ్చింది, 2023లో 8 సీట్లు వచ్చాయి. అంటే ఈ 2023లో సారీ. సో మీకు ఈ 3 ఎలక్షన్లో కలిపి 119 into 3 357 సీట్లకు ఎన్నికలు జరిగితే బీజేపీకి ఎన్ని వచ్చాయి? 14 వచ్చాయి. మరి అదే మీకు ఆ పార్లమెంట్ ఎన్నికలు చూడండి. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు బీజేపీ బెటర్ రిజల్ట్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు ఇటీవల 2024లో మీకు 2019లో కూడా 21% ఓటింగ్ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చారు అప్పుడు 7%, ఇప్పుడు 14% పడిపోయింది మాత్రమే వస్తుంది. ఎందుకు మేము రాష్ట్రంలో ఈ రకంగా ఇన్ని ఎన్నికల తర్వాత 3 ఎన్నికలు జరిగితే కేవలం 14 సీట్స్ వచ్చాయి? ఇది ఇంట్రాస్పెక్షన్ ఎందుకు చేసుకోకూడదు? రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వస్తాం అని ధర్మపురి అరవింద్ ఆవేదనతో అడిగిన ప్రశ్న నిజంగా హైకమాండ్ ఆలోచిస్తే పరిష్కారం దొరకదా? కానీ అరవింద్ ఆ ప్రశ్నకు ఆన్సరే లేదు కదా. సో బహిరంగ ఇక మీకు 8వది ఓపెన్గానే క్వశ్చన్ చేస్తారు. మీకు రఘునందనరావు ప్రశ్న ఇప్పటికీ లేదా? మునుగోడులో అమిత్ షా వచ్చినా గెలవలేదు, మేము దుబాకలో నేను గెలిచాను, మునుగోడులో 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేదు అని బహిరంగంగానే చిట్చాట్లో మాట్లాడాడు కదా. అది బయటకు వచ్చాయి కదా. అంటే మీకు రఘునందనరావు బహిరంగంగానే అమిత్ షా వచ్చినా మేము మునుగోడులో గెలవలేదు, నేను గెలిచానని తాను దుబ్బాకకు మునుగోడుకు పోల్చి చెప్తారు. సో ఈటల రాజేందర్ బహిరంగంగానే బండి సంజయ్ ఉద్దేశించి బివేర్ నా కొడుక అంటారు. సో బండి సంజయ్ ఈటల రాజేందర్ సంబంధం లేకుండా హుజురాబాద్లో పర్యటిస్తారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నాయి కదా. మరి ఎవరి మీద యాక్షన్ తీసుకుని ఒక్క రాజాసింగ్, అది కూడా అసలు సీజన్ హిందుత్వవాదైన రాజాసింగ్ పైన మాత్రం పెట్టేశారు. ఇంకెవరన్నా ఏమన్నా అన్నారా? ఒక్క మాట అయినా? సో హైడ్రా మీద చూడండి, హైడ్రా మీద ఈటల రాజేందర్ రోజు విమర్శిస్తాడు. రఘునందనరావు హైడ్రా పైన సానుకూలంగా మాట్లాడిన వీడియోలు మీకు యూట్యూబ్లో దొరుకుతాయి చూడండి. అంటే రాష్ట్రంలో ఒక కీలకమైన అంశంగా ఉన్న హైడ్రా పైన పార్టీ నాయకుల్లోనే ఒకే అభిప్రాయం లేదు. ఇక పార్టీ ఏ రకంగా బాగుపడుతుంది చెప్పండి?